ఎవరైనా మీతో సరిగ్గా వ్యవహరించకపోతే, ఎవరైనా మీ దగ్గర లేకపోతే, లేదా ఎవరైనా ఎప్పుడైనా మీకు అర్థం కాకపోతే వాళ్లతో మీకున్న సంబంధం తెంచుకోవాలని దాని అర్థం కాదు. అర్థం చేసుకోండి, మీ జీవితంలో వారి ప్రాముఖ్యత ఏమిటి అన్నది, అలాగే వారి జీవితంలో మీ ప్రాధాన్యత ఏమిటన్నది. ఆ సంబంధాన్ని నిలబెట్టుకోవటం నేర్చుకోండి. వాళ్లతో కలిసి నడవండి. అప్పుడు ఈ మనసు సంతోషంగా చెప్తుంది, రాధాకృష్ణ. మీరు ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నారు అంటే ఎందుకు? వ్యక్తితో ద్వేషం ఎందుకు? వారి అలవాట్లను మీరు ద్వేషించండి. ఏ అలవాట్లయితే ఆ మనిషిని చెడ్డవాణ్ణి చేశాయో, ఎందుకంటే ఆ అలవాట్లు మారుతూ ఉంటాయి. కాబట్టి మీరు వారి మాటలకు కోప్పడండి, కానీ వారి మీద కాదు. ఎందుకంటే మాటలు మారిపోతూ ఉంటాయి. మర్చిపోండి వారి తప్పులను, వారిని కాదు. ఎందుకంటే తప్పులు సరిదిద్దుకోగలం కాబట్టి. మీరు ప్రేమించాల్సింది వారి ఆత్మని, వారి భావాలను, శరీరాన్ని కాదు. ఎందుకంటే శరీరం నైతికం. ఇక ఏమైనా చెప్పాలంటే కఠినంగా కాదు, ప్రేమగా సమాజంలో మీరు చూసుకుంటే రకరకాల ప్రజలుంటారు. కొందరు చెడ్డవాళ్లుంటారు, కొందరు మంచివాళ్లుంటారు, కొందరు శత్రువులుంటే కొందరు మిత్రులుంటారు. ఒకవేళ మీరు చెడ్డవాళ్ల దగ్గరికి వెళ్తే మీకు నష్టమే కలుగుతుంది. అదే కేవలం శత్రువుల దగ్గరికి వెళ్తే అవమానం కలుగుతుంది. అందుకే మంచిదేమిటంటే మీరు మంచివాళ్ల దగ్గరికి వెళ్ళండి, ఆనందాన్ని జ్ఞానాన్ని పొందండి. అలాగే మిత్రుల దగ్గరికి వెళ్ళండి, సాహసాన్ని పొందండి. ఇంకొక మాట చెప్పనా, ఈ జీవితం మరీ అంత పెద్దది కాదు. మీరు ప్రతి వ్యక్తితోనూ ప్రతి సమస్యతోనూ పోరాటానికి. కేవలం మీ మనసు ఎవరితో కలుస్తుందో వాళ్ళని గౌరవించండి. అలాగే మీ మనసు ఎవరితో అయితే కలవదో వాళ్ళకి దూరం నుంచి ఒక నమస్కారం పెట్టండి. కానీ మనసులో నుంచి ప్రేమ అనే భావాన్ని మాత్రం ఎక్కడికి పోనివ్వద్దు. ఎందుకంటే కేవలం ఈ ప్రేమే ఆఖరికి మీకొక మంచి మార్గాన్ని చూపిస్తుంది. మీ మనసులో ఈ ప్రేమని మేల్కొల్పుంచండి. అలాగే అదే ప్రేమతో చెప్పండి, రాధాకృష్ణ. రాత్రిపూట చీకటిని కూడా ఒక చిన్న వెలుగు మాయం చేసేస్తుంది. దాని అర్థం అంధకారం కూడా శాశ్వతంగా నిలిచి ఉండదు అని. అలాగే జీవితంలో ప్రతి దుఃఖం, ప్రతి సంకటం, ప్రతి కష్టం ఏదో ఒక సమయంలో మిమ్మల్ని వదిలి వెళ్లిపోయేది అన్నప్పుడు ఓటమిని ఎందుకు ఒప్పుకుంటారు? ఈ చింతని వదిలేయండి, అభిమానాన్ని వదిలేయండి, ఆసక్తిని కూడా త్యాగం చేయండి. ఇక నాతో ప్రేమగా చెప్పండి, రాధాకృష్ణ. క్రోధం, మోహం, లోభం, కామం, మదం, మాత్సర్యం, ఈ 6 మీలో ఉన్న ఎలాంటి శత్రువులంటే వచ్చే 7 జన్మల వరకు ఇవి మిమ్మల్ని నాశనం చేయగలవు. ఒకవేళ మీరు వీటిని నియంత్రించలేకపోతే, ఒకవేళ మీరు వీటితో యుద్ధం చేయాలి అనుకుంటే అది మహాభారతంతో సమానం. ఇందులో అర్జునుడు మీరే, అలాగే కృష్ణుడు కూడా మీరే. మీరు గుర్తు పెట్టుకోండి, ఏ సంబంధంలో అయితే చిరాకు పరాకు లేకుండా, ఎలాంటి అలగటం బతిమలాటం లేకుండా సంబంధం ఉంటుందో ఆ సంబంధం కేవలం మస్తిష్కం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది, మనసుతో కాదు. కనుక మీరు మనసుతో ప్రేమించండి. ఇక ఈ చిన్న చిన్న గొడవలని, తీపి చేదు చిరాకు పరాకులనే సంతోషాల్ని మోయండి. ఎందుకంటే అందులో కూడా ప్రేమ ఉంటుంది. రాధాకృష్ణ.